సో గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్ చాలా రోజుల తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మాత్రం చేస్తాను అనమాట. సో ఈ వీడియో అయితే మాత్రం మనకి ఎస్ఎస్సి జీడీ మనకి ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ ఏదైతే మనకి స్టార్ట్ అయింది కదా, దానికి ఎగ్జామ్స్ కూడా మీరు ఆల్రెడీ రాశారు, అవన్నీ అయిపోయి మీరు అందరూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫిజికల్ క్వాలిఫికేషన్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఐ హోప్ అందరూ నాకు తెలిసి మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకున్నారు. దానికంటే ముందు మనకి ఏంటంటే ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, మనకి నేను చెప్పాను కదా రిక్రూట్మెంట్ మధ్యలో కూడా మనకి పోస్టులు చాలాసార్లు పెంచుతారని. అండ్ ఎస్, దిస్ టైం కూడా మనకి ఆల్మోస్ట్ 20,000 ఆడ్ పోస్టులు అయితే మాత్రం మనకి రిక్రూట్మెంట్లోని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో నథింగ్ టు వర్రీ. ఇంకొకటి ఏంటంటే ది బెస్ట్ థింగ్, మనకు పోస్టులు ఎప్పుడైతే కలిసాయో ఎస్ఎస్సి జీడీలోని కట్ ఆఫ్ కూడా చాలా వేరియేషన్స్ అవుతాయి అనమాట. సో ఎవరైతే ఇప్పుడు ఎడ్జ్లో ఉన్నారో అంటే నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయనియా ఏంటి అది ఇది ఉన్నారో వాళ్ళైతే మాత్రం అస్సలు టెన్షన్ పడవలసిన లేదు అనమాట. ఎందుకంటే నార్మలైజేషన్ కూడా ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 46,000 ప్లస్ పోస్టులు అయితే మాత్రం ఉన్నాయన్నమాట. సో మీ అందరికీ ఏంటంటే ఇది ఒక లక్కీ ఛాన్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అని. సో జూన్ లాస్ట్ ఆర్ జూలైలో అయితే మాత్రం కన్ఫర్మ్గా ఫిజికల్ క్వాలిఫికేషన్ లిస్ట్ అయితే మాత్రం వస్తుందండి. అంటే మనకు రిజల్ట్ వస్తుంది ఏంటి అనేది. అండ్ ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది అని అంటే మాత్రం జూలై లాస్ట్ ఆర్ ఆగస్ట్లో అయితే మాత్రం కన్ఫర్మ్గా ఫిజికల్ ఉండే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మాత్రం మనకి నోటిఫికేషన్లో అమెండ్మెంట్స్ అయితే చేశారు కదా. సో సూన్ ఐ హోప్ రిజల్ట్ కూడా బేనే వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. దాంట్లో మీకు నార్మలైజేషన్ స్కోర్ ఏంటి, ఎన్సీసీ మార్క్స్తో కలిపి మనకు టోటల్ అమౌంట్ అయితే మాత్రం వస్తుంది అనమాట, ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది క్యాండిడేట్స్ ప్రాక్టీస్ ఎవరైతే బాగా చేశారో వాళ్ళైతే మాత్రం వెరీ గుడ్. సో ఇంకా ఎవరికైతే ఎడ్జ్లో ఉన్నారో, ఎస్పెషల్లీ విశాఖపట్నం దగ్గరలో ఉన్న పీపుల్కి చెప్తున్నాను. సో అబ్బాయిలు ఎవరైతే 25 మినిట్స్ 26 మినిట్స్లో ఉన్నారో అండ్ అమ్మాయిలు ఎవరైతే 9 మినిట్స్ 30 సెకండ్స్ నుంచి 10 మినిట్స్ లోపు ఉన్నారో సో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. నేను ఆల్మోస్ట్ విశాఖపట్నంలోనే ఉన్నాను, ఒక 20 డేస్ ఇక్కడే ఉంటాను. సో మీరు రావాలనుకుంటే డైరెక్ట్లీ స్టీల్ ప్లాంట్ రావచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ఒక్క టెక్స్ట్ చేసినట్లయితే నేనే మీకు ప్రాక్టీస్ కోచింగ్ అనేది ఫ్రీగా నేను చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఈ 20 డేస్ అనేది మాత్రం చాలా క్రూషియల్. అంటే ఇంకొచ్చేస్తుంది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 మంతే మనకు టైం ఉందన్నమాట ఫిజికల్ కూడా. సో మేక్ ష్యూర్ అందరూ కూడా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకి డాక్యుమెంట్స్ ఏమైనా రెడీ చేయాలనుకుంటే ఇప్పుడే రెడీ చేసుకోండి, తలనొప్పి లేని పని అనమాట. సో మనకి లాస్ట్ టైం కూడా చాలా మంది క్యాండిడేట్స్ అడిగారు అనమాట, అన్న నాకు 28 మినిట్స్ పడుతుందన్నా, అన్న 30 మినిట్స్ పడుతుందన్న, అమ్మాయిలు కూడా 12 మినిట్స్ 11 మినిట్స్ పడుతుందన్నా అని. సో వాళ్ళందరికీ ఏంటంటే మంచి స్కెడ్యూల్ మన ఛానల్లో అయితే మాత్రం నేను అప్లోడ్ చేశాను. ఏ వీక్లో ఏం చేయాలి, ఏ డేలోని ఏ రన్నింగ్ చేయాలి, డైట్ ఏం తినాలి, మనకి షూ ఎలాంటివి వాడాలి, అన్ని వీడియోస్ నేను పోలీస్ సెలక్షన్ రిలేటెడ్ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో మాత్రం అప్లోడ్ చేశాను. సో అది మీకు చూసినట్లయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది అనమాట. సో మేక్ షూర్ నేను ఆల్మోస్ట్ ఒక 100+ వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట పోలీస్ సెలక్షన్ రిలేటెడ్ వీడియోస్లోని. ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ సో ఈ నోటిఫికేషన్లోని నాకు తెలిసి చాలా మంది మళ్ళీ సెలెక్ట్ అవుతారు. లాస్ట్ నోటిఫికేషన్లో మనకు ప్రతిసారి ఏంటంటే కొన్ని పోస్టులు అటు ఇటు అవుతున్నాయి, బట్ ఈసారి అయితే మాత్రం నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా బాగా పెంచారు, 20,000 ఆడ్ ప్లస్ పెంచారు కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇట్స్ ద లక్కీ ఛాన్స్. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూజ్ ఇట్.